యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి. ఎలా చేయాలో చూద్దాం. అంటే గమనించారో లేదో మీరు అందరూ, అన్నీ సింపుల్గా అన్ని అవయవాలకు సంబంధించినటువంటి బేసిక్గా మనం వ్యాయామాలు చేయడం జరిగింది. కొద్ది సమయంలో కాళ్ళకు సంబంధించినవి, నెక్స్ట్ చేతులకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు, నెక్స్ట్ నిలబడి చేసే ఆసనాలు, సింపుల్ ఎక్సర్సైజెస్, టోటల్ బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీ కావడానికి అన్ని ఎక్సర్సైజ్ చేసాము. తర్వాత కొంచెం జాగింగ్ ప్రక్రియ చూపించాము. ఇలా చూడండి, అన్ని సింపుల్గా బేసికల్గా శరీరం మొత్తం యాక్టివ్ కావడానికి చేసాము. నెక్స్ట్ సూర్య నమస్కారాలు కూడా చేసాము. అన్ని పార్ట్స్ సింపుల్గా కదలడానికి కూడా, అన్నిటికీ రక్త ప్రసరణ జరగడానికి కూడా సూర్య నమస్కారాలు చేసాము. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ముండుకాసన్, దీన్ని ఆది ముద్ర అంటారు. ఇలా ఆది ముద్ర ఫిట్గా బిగించిన తర్వాత రెండు ఇట్లా పిడికిలు బిగించి జత చేసి ఈ ముద్రను జతగా నాభి ప్రాంతాన ఫిట్గా బిగించాలి. బాగా గాలి తీసుకొని అలా లోపల నొక్కి పట్టాలి. ముండుకాసన్ షుగర్కి సంబంధించినటువంటి ఎటువంటి రుగ్మతలు కానీ తగ్గడానికి ఈ యొక్క ముండుకాసన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగా గాలి తీసుకొని పూర్తి వదిలిన తర్వాత లోపలికి నొక్కి పట్టాలి. శ్వాస లేకుండా నొక్కి పట్టాలి. ఇలా ఫ్రంట్ సైడ్ బాగా బెండ్ కావాలి. శ్వాస లేకుండా శరీరంలో నాభి ప్రాంతాన ఈ ముద్రను నొక్కి పట్టి మ్యాక్సిమం ముందుకు స్ట్రెచ్ చేసి మన యొక్క చూపు ఎదురు చూస్తున్నట్లుగా పూర్తిగా ఇలా బెండ్ కాకూడదు. కొద్దిగా తలలేపి ముందుకు చూస్తున్నట్లుగా ఉండాలి. శ్వాస లేకుండా ఎంతసేపు అయితే ఉండగలమో అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా పైకి రావాలి. ముండుకాసన్ ఎంతగానో ఉపయోగపడే ఉత్తమమైన ఆసన్. నెక్స్ట్ ముండుకాసన్ సెకండ్ పోజ్. నాభి ప్రాంతాన ఎడమల చేయిని ఇలా బోర్లించి దానిపైన కుడి అరచేయి బోర్లించి బాగా శ్వాస తీసుకొని అలానే ఫ్రంట్ సైడ్ ఇలా పూర్తిగా బెండ్ అయి మన యొక్క చూపు ఎదురు చూస్తున్నట్లుగా ఉండాలి. ఇలా కింది పూర్తిగా చూడకూడదు, ఇలా పైకి ఉండకూడదు. కొంచెం పూర్తి కింది బెండ్ అయ్యే ఉండాలి. చూపు మాత్రం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి. శ్వాస లేకుండా శరీరంలో గాలి లేకుండా ఉంచాలి. ఎంతసేపు అవసరమైతే ఎంతసేపు అయితే ఉండగలమో అంతసేపు మాత్రమే ఉండాలి. ఇంకా శ్వాస శరీరానికి అవసరం ఉన్నప్పుడు నిదానంగా పైకి లేస్తూ శ్వాస తీసుకోవాలి. ముండుకాసన్ ఎంతగానో శరీరానికి ఉపయోగపడే ఉత్తమమైన ఆసన్ ముండుకాసన్. జీర్ణాశయ సమస్యలు తగ్గడానికి కూడా ఈ యొక్క ముండుకాసన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి కూడా ఈ యొక్క ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉష్ట్రాసన్, అర్ధచంద్రాసన్ ఎలా చేయాలని చూద్దాం. మొదటగా వజ్రాసనం రావాలి. ఇలా పొజిషన్లో ఉన్న తర్వాత గాలిని నిదానంగా తీసుకుంటూ బ్యాక్ బెండ్ కావాలి. అర్ధ ఉష్ట్రాసన్, అర్ధచంద్రాసన్ ఎంతగానో ఉపయోగపడే ఉత్తమమైన ఆసన్. అలా నార్మల్ పొజిషన్ వచ్చిన తర్వాత 1-2 సార్లుగా దీర్ఘశ్వాస తీసుకుంటూ వదులుతుండాలి. ఇప్పుడు అలాగే ఉష్ట్రాసన ఎలా చేయాలని చూద్దాం. సేమ్ అలానే పొజిషన్లో రావాలి. ఇందాక వచ్చినట్లుగానే పూర్తిగా గాలి తీసుకొని ఇప్పుడు నడుము కాడ రెండు చేతులు సపోర్ట్ లేకుండా రెండు అరచేతులు ఇలా బ్యాక్ తీసుకొస్తూ కాలు మెడను టచ్ చేయాలి. బాగా గాలి తీసుకోవాలి. మొదటగా వెనక్కి వెళ్తూ
ముష్టాసన్. ఎంతసేపు అయితే ఉండగలం అంతసేపు తర్వాత come to normal position. అలా శరీరం శ్వాస సాధారణ స్థితికి వచ్చేదంతా కొద్దిగా శ్వాస తీసుకుంటూ వదులుతుండాలి. ఇప్పుడు బ్యాక్ బెండ్ అయ్యే చూసాము, దానికి కౌంటర్ ఫోర్స్గా ఫ్రంట్ బెండ్ అయ్యే ఆసనం కూడా చేయాలి. శశికాసన్ అంటే వృద్ధఉష్ట్రాసనానికి సపోర్టివ్ ఆసన్ శశికాసన్. అది ఎలా చేయాలో సార్ చూద్దాం. ఇదాన్ని 2 చేతులు చక్కగా పైకి తీసుకొస్తూ బాగా గాలి తీసుకుంటూ స్లోగా ఫ్రంట్ సైడ్ బెండ్ కావాలి. slowly up. ఆ విధంగా చేసినట్లయితే బ్యాక్ బెండింగ్ అయినందువల్ల ఈ వెన్నెముక సర్వైకల్ స్పాండిలైటిస్ వెన్నెముక సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము కూర్చొని చేసే ఆసనాల్లో మరి యొక్క ఉపయోగపడే ఉత్తమమైన ఆసనం చూద్దాం. వక్రాసన్. షుగర్ కానీ సైడ్ ఫ్యాట్ బర్న్ కావడానికి ఈ యొక్క ఆసనం ఉపయోగపడుతుంది. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ చాప్ ఉంచాలి, కుడి కాలు మడిచి ఉంచాలి. ఏ కాలుని అయితే మనం మడిచి ఉంచామో ఆ హ్యాండ్ వెనక్కి సపోర్టివ్గా ఉంచుకొని, ఏ కాలు స్ట్రైట్గా చాపామో ఆ హ్యాండ్ ఇట కుడి లెగ్ స్ట్రైట్ తీసుకొస్తూ మన యొక్క చూపు ఏ హ్యాండ్ వెనక్కి చాపించామో ఆ చేయి మీదుగా సైట్ అందామండి. అలా ఉండగలిగిన సేపు ఉన్న తర్వాత సాధారణ స్థితికి రావాలి. అలాగే ఆపోజిట్ లెగ్ స్ట్రైట్గా ఉంచి, ఆపోజిట్ లెగ్ మడిచిన లెగ్ ఏ లెగ్ మడిచామో దానికి ఆపోజిట్ లెగ్ స్ట్రైట్ మడిచి, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి సపోర్ట్ తీసుకొని మన యొక్క కుడి అరచేతిని ఎడమ అరికాలు పాదం దగ్గరికి తీసుకొస్తూ మన యొక్క చూపును వెనక సైడ్ చూస్తున్నట్టుగా శరీరం బాగా స్ట్రెచ్ చేయాలి. వక్రాసన్. స్లోలీ నార్మల్ పొజిషన్. ఈ వక్రాసనం చేసినందువల్ల సైడ్స్ పక్కటి ముక్కల కాడ సైడ్స్ ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ కావడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. సింపుల్గా అన్ని ఆసనాలు ఎలా చేయాలని చూసాము. ఇప్పుడు మనము నిలబడి చేసేవి, కూర్చొని చేసేవి. మొదటగా కాళ్ళ సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేసాం, చేతులకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేసాము, నిలబడి చేసే వ్యాయామాలు చేసాము, జాగింగ్ ప్రక్రియ, సూర్య నమస్కారాలు, కూర్చొని చేసే వ్యాయామాలు చేసాం. ఇప్పుడు పడుకొని చేసే వ్యాయామాలు, సింపుల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలని చూద్దాం. ఇలా అమృతాసనంలోకి మొదటగా రావాలి. పడుకొని చేసే ఆసనాలకు ఉపయోగపడే ఉత్తమమైన ఆసన్ అమృతాసన్. ఇలా అమృతాసనం అనేది శవాసనం కూడా అంటారు. శరీరానికి రిలాక్స్గా ఉండడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటగా కాళ్ళకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు దీని ద్వారా పడుకుని వాటిని చేద్దాం. 1 by 1 లెగ్స్ ఇలా సైకిల్ లాగా అలాగే సైక్లింగ్,
ఆపోజిట్ సైక్లింగ్, ఇలా లెగ్స్ అప్ అండ్ డౌన్, ఇలా లెగ్స్ రెండు స్ట్రైట్గా తీసుకురావాలి. స్లోలీ డౌన్, మళ్ళా శరీరం కొద్ది రిలాక్స్ పొజిషన్లో కాసేపు ఉండాలి. ఉత్తాను పాదాసన్, రెండు కాళ్ళు స్ట్రైట్గా ఒక అడుగెత్తు ప్రాంతం వరకు స్ట్రైట్గా లేపుంచాలి. శ్వాస తీసుకునే ఉండొచ్చు, అలానే హోల్డ్ చేస్తుండాలి. పిడుగుల ప్రాంతం వరకు నేల టచ్ చేసి ఉండాలి. కాళ్ళు మాత్రం స్ట్రైట్గా తీసుకుని రావాలి. స్లోలీ అప్, ఉత్తాన పాదాసన్ మనం యొక్క స్టార్టింగ్ సమయంలో కొద్దిసేపుగా ఒక 5 సెకండ్స్ అయినా ఉంచవచ్చు. సాధన పెరిగిన కొద్దీ 10 to 15 సెకండ్స్ దాకా ఉంచవచ్చు. స్లోలీ డౌన్, ఉత్తాన పాదాసన్. అబ్డామిన్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆసన్. నెక్స్ట్ నౌకాసన్, శరీరం పడవాకృతి వరకు తీసుకొచ్చే ఆసన్ నౌకాసన్. రెడీ పొజిషన్, రెడీ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్లోలీ డౌన్. అలా స్టార్టింగ్ స్టేజ్లో ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ 15 సెకండ్స్ అలా పెంచుకుంటూ చేయవచ్చు. నెక్స్ట్ మర్కటాసన్. ఫస్ట్ పోజ్ మన యొక్క రెండు అరచేతులు భుజాలు స్ట్రైట్గా తీసుకొస్తూ కాళ్ళను మలుస్తూ కాళ్ళు రైట్ సైడ్ స్లోలీ స్ట్రెచ్ చేస్తూ మన యొక్క చూపు ఎడమ చేయి మీదుగా లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్లు ఉండాలి. మర్కటాసన్ ఫస్ట్ పోజ్. కొద్దిసేపుగా 10 to 15 సెకండ్స్ అలా ఉన్న తర్వాత రిలీజ్. అలాగే కాళ్ళు ఆపోజిట్ సైడ్, మన యొక్క చూపు ఆపోజిట్ సైడ్. రిలీజ్ నార్మల్ పొజిషన్. అలాగే మర్కటాసన్ సెకండ్ పోజ్. కాళ్ళ మధ్యన మోకాల మధ్యన కొంచెం గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ అలానే మెయింటైన్ చేస్తూ కాల్ లెఫ్ట్ సైడ్. ఇలా లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేసిన తర్వాత ఎడమ అరిపాదం మధ్యలో కుడి మోకాలు ఉంచే విధంగా చేస్తూ మన యొక్క చూపు కుడి అరిచే మీదుగా రైట్ సైడ్ తీసుకొని రావాలి. స్లోలీ రిలీజ్. అలాగే ఆపోజిట్ సైడ్. రిలీజ్. ఫస్ట్ పోజ్ చేసాము, సెకండ్ పోజ్ చేసాము. అలాగే మర్కటాసన్ థర్డ్ పోజ్. ఎడమ కాలు స్ట్రైట్గా తీసుకొస్తూ స్లోగా కుడి అరచేతిలో ఎడమ అరిపాదం ఉంచే విధంగా అవకాశం ఉన్నంత వరకు
మన యొక్క చూపు ఎడమర్చే విధంగా చూస్తుండాలి. అలా కొద్దిసేపు ఉన్న తర్వాత మన సాధారణ స్థితికి రావాలి. అలాగే ఆపోజిట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొస్తూ మన యొక్క చూపు ఆపోజిట్ హ్యాండ్ మీద చూస్తున్నట్టుండాలి. స్లోలీ రిలీజ్. ఆసనంలో మనకు కంఫర్ట్గా ఉన్న సమయం వరకు మ్యాక్సిమం మన యొక్క స్థితిని బట్టి మాత్రం ఉండాలి. నెక్స్ట్ పర్వతాసన్, సాష్టాంగాసనం చేద్దాం. రెండు కాళ్ళు స్ట్రైట్గా తీసుకుని రావాలి. ఇలా కొద్దిసేపు ఇలా ఉంచిన తర్వాత అలాగే స్ట్రైట్గా తీసుకురావాలి. సర్వాంగాసన్. కొద్దిసేపుగా ఇలా ఆసనం కొద్దిసేపు ఉండాలి. వన్ బై వన్ లెగ్ సైక్లింగ్, సర్వాంగాసన్. అన్ని అంగాలకు ఉపయోగపడే రాజులాంటి ఆసన్. రివర్స్ సైక్లింగ్, ఫ్రంట్ టు బ్యాక్ లెగ్ స్ట్రెచింగ్. అలాగే బ్యాక్ బెండింగ్. రిలాక్స్. దీన్ని కౌంటర్ ఫోర్స్గా మత్స్యాసనం చేయవచ్చు. మొదటగా మన యొక్క కాళ్ళను పద్మాసనం తీసుకొస్తూ స్ట్రైట్గా తీసుకొని రావాలి. రెండు కాలి పడడం మీద చేతులు పట్టుకొని తమ స్ట్రైట్గా తీసుకొస్తూ ఛాతీ భాగం పైకి లేపినట్టుగా ఉండాలి. స్లోలీ డౌన్. రిలాక్స్. దీని కౌంటర్ ఫోర్స్ చక్రాసన్, ఇంకా కొన్ని రకాల ఆసనం చేయొచ్చు. ఈ విధంగా పడుకొని చేసే ఆసనం చేయవచ్చు. అలాగే బోర్లో పడుకొని చేసిన ఆసనాలు కూడా ఉన్నాయి. తర్వాత అలాగే బోర్లో పడుకొని మకరాసన్. రెండు చేతులు ఇలా గడ్డ కింద ఉంచుకొని వన్ బై వన్ లెగ్స్ టచ్ చేస్తూ అలా చేసిన తర్వాత రెండు కాళ్ళు జతగా స్ట్రెచింగ్. రిలాక్స్. బాలాసన్. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత భుజంగాసన్. రెండు అరచేతులు ఛాతీ సమాంతరం ఉంచుకొని స్లోలీ అప్. శ్వాస తీసుకుంటూ బ్యాక్ బెండ్ కావాలి. Slowly down.
రిలాక్స్. అలాగే శలభాసన్, రెండు అరచేతులు తొడల కింద ఉంచుకొని రెండు కాళ్ళు నిదానం స్టైల్ తీసుకొని రావాలి పైకి. Slowly down. Relax position. బోర్ల పడుచుకొని చేసే ఆసనం చిత్త శివరాసన్, ధనురాసన్. రెండు కాళ్ళు జతగా మడిచి స్లోలీ అప్. bending back ki. Sides. Take relax. ఇలా చేసిన తర్వాత అమృతాసనంలో కొద్దిసేపుగా రిలాక్స్ కావాలి. రెండు మూడు సార్లుగా దీర్ఘ శ్వాసను తీసుకుని వదులుతూ ఉండాలి. ఆ విధంగా పడుకొని చేసే ఆసనాలు, బోర్ల పడుకొని చేసే ఆసనాలు చూసాము. ఇప్పుడు ప్రాణాయామ సాధన ఎలా చేయాలనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు శరీరం వ్యాయామాలు మొత్తం చూసాము. ప్రాణాయామ సాధన యోగాలు అత్యంత ముఖ్యమైనవి. శ్వాస సంబంధించినటువంటి రుగ్మతలు నయం కావడానికి, ప్రాణశక్తి శరీరానికి ప్రవహించడానికి ఉత్తమంగా ఉపయోగపడే విశేషమైన ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. ప్రాణశక్తిని శరీరానికి, అన్ని అవయవాలకి రక్త ప్రసరణ జరగడానికి ఈ శ్వాస ఎంతగానో ఉపయోగపడుతుంది శరీరానికి. అది రకరకాల ప్రాణాయామాల ద్వారా రకరకాల శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు పంపించడానికి ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ప్రాణాయామాలు చేసే ముందుగా మన యొక్క శ్వాస రంధ్రాలు, నాసిక రంధ్రాలు, శ్వాస రంధ్రాలు ఫ్రీ చేసుకోవడానికి నాసిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ముందు అది చేద్దాం. చేసిన తర్వాత ప్రాణాయామాలు ఎలా చేయాలని చూద్దాం. శ్వాసనాళాలు, నాసిక రంధ్రాలు ఫ్రీ కావడానికి మొదటగా జాగింగ్ ప్రక్రియ. చేతుల్లో జాగింగ్, రెండు అరచేతులు ఆది మొదలు ఫిట్ చేసి ఇలా చేసినందువల్ల నాసిక రంధ్రాలు ఫ్రీ అయ్యి ప్రాణశక్తిని లోపల తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఒక్కొక్క నాసిక రంధ్రం ద్వారా బ్లాక్ అయినటువంటి నాసిక రంధ్రాలను ఫ్రీ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రక్రియ. కుడి నాసిక రంధ్రాన్ని ఇలా మూసివేసి అలాగే ఆపోజిట్ సైడ్ జతగా ఇలా చేసినందువల్ల నాసిక రంధ్రాలు ఫ్రీ అయ్యి శ్వాసనాళంలో ఏమైనా శ్లేష్మం కానీ కఫం కానీ ఏదైనా అడ్డుకున్నట్లయితే నాసిక రంధ్రాలు ఫ్రీ కావడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేసే ముందుగా ఈ ప్రక్రియను అందరూ తప్పక పాటించాలి. ఇప్పుడు ప్రాణాయామాల్లో మొదటగా
భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలని చూద్దాం. కుదిరితే వజ్రాసన్ లేక పద్మాసన్, అర్ధబద్ధ పద్మాసన్, సిద్ధాసన కూర్చోవచ్చు. వజ్రాసన కూర్చొని మొదటగా జ్ఞానముద్రను తీసుకొని భస్త్రికా ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం. బాగా గాలి తీసుకొని సరే బాగా చేసే విధానం చెప్తాను, గమనించాలి. నిదానంగా గాలి తీసుకుని ఊపిరితిత్తులుగా ఫోర్స్గా వదలాలి. వదిలినట్లయితే తీసుకుంటున్నప్పుడు నాభి ప్రాంతం లోపలికి వస్తూ, అలా అన్నప్పుడు నాభి ముందుకు రావాలని గమనించవచ్చు. ఈ ప్రాణాయామంలో చూడండి, అందరు నాతో పాటు చేయాలి. ఆ విధంగా 10 to 15 మినిట్స్ దాకా చేయవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు శరీరం భారం కాకుండా మనం అవకాశం ఉన్నంత వరకు ఈ ప్రాణాయామ సాధన చేయాలి. మరి బలవంతంగా శరీరానికి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా ఈ ప్రాణాయామం చేయరాదు. ఎంతగానో ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు, గుండె వ్యవస్థ పనితీరు, శ్వాసనాళాలు, మన యొక్క థైరాయిడ్ సమస్య, గొంతు సమస్యలు, మైండ్ రిలాక్సేషన్ కావడానికి, చక్రాలు, హృదయ చక్రం, మహాయ చక్రం, విశుద్ధ చక్రం ఎంతగానో సక్రమంగా పనిచేయడానికి ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం రక్త ప్రసరణ బాగా జరగడానికి కూడా ఈ భస్త్రికా ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఎలా చేయాలి మళ్ళీ ఒకసారి చేద్దాం. రిలాక్స్. ఈ వీడియోలో కొద్దిగా అన్నీ కొంచెం స్పీడ్గా, అన్నీ ఎక్కువసేపుగా సర్కిల్స్ చేయకుండా చేసే విధానం తెలియపరుస్తున్నాము. అది ఎలా చేయాలని విధానంగా తెలుసుకొని కొద్దిగా టైం తీసుకుంటూ కొద్ది రిలాక్స్గా చేసిన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ కపాలభాతి ప్రాణాయామం. అద్భుతమైన ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. ఎలా చేయాలని కూడా ఒకసారి చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉంచుకొని జ్ఞానముద్రను తీసుకొని నాభి ప్రాంతం సెకనికి ఒకసారి తీస్తున్నట్లుగా లోపలికి స్ట్రెచ్ చేస్తూ, కంఠం ద్వారా సెకనికి ఒకసారి బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. అందరు చేస్తూ ఉండాలి. చేసే విధానం ఒకసారి చెప్తూ ఉంటాను, మీరు గమనిస్తూ కళ్ళు మూసుకొని చేయాలి. చిరునవ్వుతో కూడిన ప్రాణాయామం. జ్ఞానముద్రను బిగించి వెన్నెముక నిటారుగా ఉంచుకొని సెకనికి ఒకసారి నాభి ప్రాంతాన్ని జరుకులా లోపల తీసుకొస్తూ కంఠం ద్వారా చిన్నపాటి శబ్దం చేస్తూ సెకనికి ఒకసారి బ్రీత్ అవుట్.
కపాలం టచ్ అవుతున్నట్లుగా సెకండ్కి ఒకసారి బ్రీత్అవుట్ చేయాలి. కపాలభాతి ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడే ఉత్తమమైన ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. అందరు చేస్తూ ఉండాలి. ఆ విధంగా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. అలాగే ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రాణాయామాల గురించి ముందు తెలుసుకుందాం. ఎన్నో వందల ప్రాణాయామాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రాణాయామాల గురించి ఈ ఒక క్లాస్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. కపాలభాతి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. తర్వాత ఇప్పుడు అగ్నిసారక క్రియ అనేది ఎలా చేయాలని చూద్దాం. కపాలభాతి భస్త్రిక ప్రాణాయామం చేసినట్లుగా నాభి ప్రాంతం మన కదలిక జరగాలి. ఇక్కడ శ్వాస పూర్తిగా వదిలేసి మాత్రమే నాభి ప్రాంత కదలిక జరగాలి. చూడండి, చూశారు కదా, పూర్తి శ్వాస వదిలిన తర్వాత నాభి ప్రాంతం ముందుకు ఎదురుకు ఇట్లా కొలిమి కాడ తిత్తి కదిలినట్లుగా పైకి కిందికి అలా పొట్ట ప్రాంతం ముందుకని కదులుతూ ఉండాలి శ్వాస లేకుండా. అలా స్టార్టింగ్ స్టేజ్లో 3 to 5 సర్కిల్స్ చేయవచ్చు. సాధారణ పీరియడ్ కొద్దీ మన యొక్క శారీరక పరిస్థితిని బట్టి ఎంతసేపైనా చేయవచ్చు. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. అగ్నిసార క్రియ. టేక్ రిలాక్స్. ఏదైనా ప్రాణాయామం కానీ ఆసనం కానీ చేసినప్పటికీ తర్వాతి ఆసనం ప్రాణాయామం చేసే గ్యాప్లో బాగా బ్రీత్ తీసుకుని వదులుతుండాలి రిలాక్స్ కోసం. నెక్స్ట్ మనము బాహ్య ప్రాణాయామం. ఇది కూడా అద్భుతమైన ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామం ఎలా చేయాలి చూద్దాం. బాహ్య బంధనాలు మూల బంధన్, ఉడియాన్ బంధన్, జలాంధర్ బంధన్. శ్వాస పూర్తిగా బయటికి వదిలేసి బాహ్య బంధనాలతో శరీరం మొత్తం బంధించాలి. బాహ్య ప్రాణాయామం అద్భుతమైన ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామం ఈ వైరస్ బ్యాక్టీరియాలను తొలగించడానికి కూడా ఉపయోగపడే అద్భుతమైన ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం. ఒకసారి ఎలా తయారు చేయాలి చూద్దాం. మూలబంధన్ నాభి ప్రాంతం బాగా లోపల లాగి పీల్చాలి. ఉడియాన్ బంధన్, జలాంధర్ బంధన్ లాక్ చేయాలి. చూడండి, శ్వాస తీసుకోవాలి. గుదం స్థానంలో మూలాధార చక్ర ప్రాంతంలో పూర్తిగా లాక్ చేసి, తర్వాత నాభి ప్రాంతం లాక్ చేసి, గడ్డాన్ని ఛాతీ భాగం లాక్ చేసి ఈ బాహ్య బంధనాలతో బాహ్య ప్రాణాయామం చేయాలి. పూర్తిగా శ్వాస లేకుండా శరీరాన్ని బంధించిన తర్వాత మన ఈ శరీరానికి శ్వాస అవసరం అన్నప్పుడు మాత్రమే నిదానంగా గడ్డాన్ని లాక్ నుంచి వేరు చేసి శ్వాస తీసుకోవాలి. బాహ్య ప్రాణాయామంలో ఎలా చేయాలి మనం ఒకసారి చూద్దాం. రెడీ, స్టార్ట్. శ్వాస తీసుకొని పూర్తిగా శ్వాసను వదిలేసి లాక్ చేయాలి శరీరం మొత్తం బాహ్య బంధనాలతో. అద్భుతమైన ప్రాణాయామం చూస్తున్నాము. ప్రాణాయామ సాధనతో ప్రాణశక్తిని ఎటువంటి శరీరంలో ప్రాణశక్తి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా ప్రాణాయామాల ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. నెక్స్ట్ ఉజ్జయి ప్రాణాయామం. ఇప్పుడు శ్వాసను సహజంగా ఊపిరితిత్తులు బంధిస్తాం. ఇక్కడ కంఠం ద్వారా చిన్నపాటి శబ్దం చేస్తూ శ్వాసను తీసుకెళ్లి ఉదరంలో బంధించాలి ఉజ్జయి ప్రాణాయామంతో. ఒకసారి ఎలా చేయాలి చూద్దాం.
చిన్నపాటి గురక శబ్దంతో శ్వాసను లోపలికి తీసుకెళ్ళాలి. చేసే విధానం వల్ల చక్కగా చెప్తాను, వినాలి. కంఠం ద్వారా చిన్నపాటి శబ్దం చేస్తూ గురక శబ్దంతో శ్వాసను తీసుకెళ్లి ఉదరంలో బంధించాలి. బంధించిన తర్వాత జలాంతర్బంధ గడ్డాన్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్లాక్ చేయాలి. మనము శ్వాసతో శరీరంలో ఎంతసేపు అయితే ఉంచగలమో అంతసేపు ఉంచిన తర్వాత గడ్డాన్ని చిన్నంగా వేరు చేసిన తర్వాత ఇప్పుడు ముక్కును బంధిస్తూ ఎడమ ముక్కు ద్వారా శ్వాసను వదలాలి. మరలా ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఇది ఉజ్జయిని ప్రాణాయామం. రక్షలారా మళ్ళా అందరూ ఒకసారిగా దీర్ఘశ్వాసం తీసుకుని వదులుతూ ఉండాలి. నెక్స్ట్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. శరీరం మొత్తానికి రక్తశుద్ధి, రక్త ప్రసరణ, ప్రాణశక్తి, ప్రాణ సరఫరా కావడానికి ఉత్తమమైన ప్రాణాయామం అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఎటువంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ శరీరంలో లేకుండా ఈ శ్వాస శక్తితో, ప్రాణశక్తితో శ్వాస సంబంధిత ప్రాణాయామంతో అన్ని వ్యాధులను తొలగించుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. మొదటగా శ్వాస పూర్తిగా వదిలేసిన తర్వాత ఇలా కుడి నాసికారంధ్రాన్ని కూర్చుని వేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా నిదానంగా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా తీసుకున్న తర్వాత ఎడమ నాసికారంధ్రాన్ని ఇలా బంధించాలి. తీసుకున్న శ్వాసను కుడి నాసికారంధ్రం ద్వారా నిదానంగా వదిలేయాలి. ఏ రంధ్రం ద్వారా వదిలామో అదే రంధ్రం ద్వారా నిదానంగా తీసుకుంటూ మరలా తీసుకున్నటువంటి నాసికారంధ్రాన్ని మూసివేసి ఆపోజిట్ నాసికారంధ్రం ద్వారా శ్వాస వదలాలి. ముక్కు ద్వారా తీసుకోవాలి. తీసుకున్న రంధ్రాన్ని బంధిస్తూ ఆపోజిట్ రంధ్రం ద్వారా వదలాలి. చివరిసారిగా ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాస వదిలిన తర్వాత మాత్రమే ఈ ప్రాణాయామం ఆపాలి. అంటే ఎడమ ముక్కు ద్వారా తీసుకుంటూ కుడి ముక్కు ద్వారా వదులుతూ, కుడి ముక్కు ద్వారా తీసుకుంటూ ఎడమ ముక్కు ద్వారా వదులుతూ చేస్తూ ఉండాలి. ఈ ప్రాణాయామం మంచి ప్రాణాయామం, ఎన్నో రకమైన లాభాలు చేకూరే ప్రాణాయామం, అందమైన ప్రాణాయామం. తర్వాత బ్రాహ్మణి ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మైండ్ రిలాక్సేషన్కి ఈ ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, బటన్ వేలు ప్యాడ్ ప్రాంతంలో మొదటి కడుపు దగ్గర చిరు చెవులు ఇలా మూసివేసి చూపుడు వేలిన ముదురు బ్యాగా ఉంచుకొని తర్వాత మధ్య వేలును ఉంగర పేలిన కుదువారంగా వదిలి జుమ్ అనే శబ్దంతో మకార్ ప్రాణాయామం చేస్తాం కదా, అలా ఉమ్మనే శబ్దాన్ని అన్ని రంధ్రాలు మూసివేసి మనం ఆ శబ్దాన్ని ఉచ్చరించాలి.
భ్రామరీ ప్రాణాయామం తుమ్మెదలాగా జుమ్ అనే శబ్దాన్ని తీసుకొస్తూ మన యొక్క మైండ్ రిలాక్సేషన్. ఎప్పుడైనా చికాకు, టెన్షన్స్, ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు ఈ యొక్క భ్రామరీ ప్రాణాయామం ఇప్పుడు చేసే విధానం ఎలా చేయాలో చూశారు కదా, ఆ విధంగా చేస్తూ మైండ్ రిలాక్సేషన్ పొందుటకు ఈ ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉద్గీత్ ప్రాణాయామం, ఓంకారం ప్రాణాయామం, అద్భుతమైన ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ఆ ఉ మా ప్రాణ శక్తి ద్వారాలు, బీజాక్షరాలు ద్వారా ఉద్భవించే ఓం శబ్దం ఎలా చేయాలనేది చూద్దాం. మొదటగా శ్వాస తీసుకొని మళ్ళీ పూర్తి శ్వాసను తీసుకొని నెక్స్ట్ ఉకార్ ఉచ్చారణ. మకార్ ఉచ్చారణ. ఇలా 3 శబ్దాలను, బీజాక్షరి మంత్రాలను విడివిడిగా ఉచ్చరించాము. 3 కలిపి ఓంకార మంత్రం ఎలా ఉచ్చరించాలని చూద్దాం. కుదిరితే 5 సార్లుగా, ఇంకా కుదిరితే 12 సార్లుగా ఒక్కొక్క బీజాక్షరి మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే శరీరంలో శక్తి ప్రవాహ కేంద్రాలు, చక్రాలు అన్నీ యాక్టివ్ అవుతాయి. ఓం ఉచ్చారణ. అలా ఓంకార ఉచ్చారణ 5, 9, 12 సార్లు చేసినట్లయితే ఇంకా ఎంతగానో మేలు జరుగుతుంది ప్రాణాయామం ద్వారా. ఉద్గీత్ ప్రాణాయామం మంచి ప్రాణాయామం. తర్వాత మెడిటేషన్, ధ్యాన స్థితి. ఇక్కడ ధ్యానము ఎలా చేయాలనేది సింపుల్గా చెప్తాము. అది చూసి మీరు మీ యొక్క వయసును బట్టి కుదిరిన సమయంలో, ఖాళీ సమయంలో, ప్రశాంతమైన ప్లేస్లో ఏకాగ్రచిత్తంతో కళ్ళు మూసుకొని మొదటి స్థానంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ఆలోచనలు గమనించకుండా శ్వాస మీద ధ్యాసతో కళ్ళు మూసుకుని అలానే కొద్దిసేపుగా సమయం కేటాయించి ఈ ధ్యాన స్థితిలో ఉండాలి. అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానం మాత్రం.
ఇలా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనకు అవకాశం ఉన్నంత వరకు కొద్దిసేపుగా మినిమం 10 నిమిషాలు కూర్చోవడానికి సమయం కేటాయించుకొని ఆ స్థితిలో ఉండాలి. మొదటి సమయంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. దేని మీద బలవంతంగా ఫోర్స్గా ప్రెజర్ పెట్టకుండా సాక్షిభూతంగా గమనిస్తూ వచ్చే వాటిని ఆపకుండా, వెళ్ళే వాటిని ఆపకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మీ యొక్క ఏకాగ్రత నుంచి అలానే కూర్చొని కొద్ది సమయం కేటాయించాలి ధ్యానం మార్గంలో. అలా మినిమం 15 నిమిషాలు ఉన్న తర్వాత రెండు అరచేతులు రాపిడి చేసుకొని శరీరంలో అన్ని ప్రాంతాలను ప్రెస్ చేస్తూ కొంచెం సాధారణ స్థితిలోకి వచ్చే విధంగా నిదానం కళ్ళు మూస్తూ కళ్ళు తెరవాలి. ఆ విధంగా శారీరక వ్యాయామాలను చూసాము, ప్రాణాయామాలు చూసాము. ఈ విధంగా యోగ సాధనతో అందరి ఆరోగ్యం చక్కగా చూసుకుంటూ పాటిస్తారని కోరుకుంటున్నాను. చివరగా మంత్రోచ్చారణ. ఓం ద్వయం శాంతి, ఓం అంతరిక్షం శాంతి, ఓం పృథ్వీ శాంతి, ఓం ఆపక్ శాంతి, ఓం ఔషధయ శాంతి, ఓం వనస్పతాయ శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తా లోకా సుఖినో భవంతు. జై బోలో భారత్ మాతా की जय. जय बोलो भारत माता की जय. जय हिंद.